లాంగ్ లీవ్ ఓకే, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారు? తెలీదు. కృష్ణ, అంటే ఫ్లవర్ పాట్ పెడుతుంటే చెప్పు. అవునా? ఎవరికి ఇంకెళ్ళదు కదా. ఈడియట్స్, వేసిన సీలింగ్ 4 days పడిపోయిందంటే ఏంటి అర్థం? ఆ మేస్త్రిని రమ్మని చెప్పు, నేను ఎప్పుడో బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేదాకా అక్కడే ఉంటాను. కృష్ణ కాఫీ. కృష్ణ, 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 కృష్ణ. ఆ తులసి చెప్పేంటి? కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పాను కదా నాతో చెప్పకుండా వెళ్ళొద్దని. తులసి కొత్త సైట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది, సీలింగ్ కూలిపోయింది. నేను వెళ్ళి చూసొస్తా. కృష్ణ ప్లీజ్ కమ్ బ్యాక్, నేను వస్తాను. అయ్యో తులసి ప్లీజ్ స్టాప్ దిస్ మ్యాడ్నెస్. కృష్ణ, నాకేం కాదు, రిలాక్స్. ఇంకో 1 month బిల్డింగ్ ఫోన్ పెట్టే. ఆటో, ఆటో, ఆటో ప్లీజ్ స్టాప్. ఆటో ప్లీజ్ వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్తాను ప్లీజ్, వెళ్తూ ఉండండి. అన్న కొంచెం స్పీడ్గా వెళ్ళండి. స్పీడ్ సరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. పోతూనే ఉండండి, చెప్తాను. हेलो హలో, అక్కడ కృష్ణ ఉన్నారా? कृष्णा सर नहीं आए। यहाँ पर कोई नहीं है। కాదు, వేరెవరేనా? సైట్ ఎక్కడా? హలో మా హలో, స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, లేకపోతే వేరే ఇంకేదైనా ఆటో మాట్లాడుకోండి. పోలీస్ స్టేషన్. సార్, ఎస్ఐ ఉన్నారా? ఏమైంది మేడం? మా హస్బెండ్ కృష్ణ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదండి. ఈ కేసు ఫైల్ నా టేబుల్ మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సార్, మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సార్, మీరే వెతికి పెట్టాలి ప్లీజ్ సార్. టాయిలెట్ ఐ హావ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ప్లీజ్ సార్. సార్, అమ్మా అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీ మీదేం కేసు లేదు, నువ్వు ఫ్రీ. నువ్వు ఎంక్వైరీ కానీ కనీసం ఇటు తలెత్తి చూడకమ్మా ప్లీజ్. నువ్వు ఇక్కడికి వస్తే నా లైఫ్ డేంజర్ ప్లీజ్. సార్ మా ఆయన చనిపోయేలా ఉన్నాడు సార్, సో ప్లీజ్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఇంకా అవును, మీ ఆయన చనిపోతాడు నీకెలా తెలుసు? సార్ మీకు చెప్తే అర్థం కాదు సార్, మాకు పుట్టని బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మీరే ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కాపాడాలి సార్ ప్లీజ్ సార్. అమ్మా మీ ఆయన కాపాడని నేను వస్తే నన్ను ఎవడు కాపాడతాడమ్మా? అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. ఆయన ఫోన్ సార్, తీసుకెళ్ళండి మీరైనా కాల్ చేయండి. తీసుకెళ్ళండి బాబు. సార్, సార్, ఒక నిమిషం సార్, ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్, 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 ప్లీజ్.
అవును సార్ అంత కరెక్ట్గానే వేసాను సార్ ఏం జరిగిందో నమస్కారం. మనకేం తెలియదు సార్ ఇది ఇక్కడే సార్. ఎవరి పేరు మీకు ఏమని? నా పని సూపర్వైజ్ చేయడం మాత్రమే. లాజిస్టిక్స్ అన్ని మీరే చూసుకోగలరా? వదిలేండి సార్ ఇంకోసారి ఇలా అందరూ ఇది నా తప్పు కాదంటే ఎవరైనా దీనికి రెస్పాన్సిబిలిటీ? నన్నే కదా ఎంపీ క్వశ్చన్ చేసేది. ఏం మాడతారయ్యా మీరు? అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా? అమ్మ కనీసం ఇప్పుడే చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళాలో. ఇంకో 1 month బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అన్న గచ్చిబౌలికి వెళ్ళండి. మొత్తం క్లీన్ చేయించావయ్యా. చూస్తూ కూర్చుంటే ఇక్కడ నన్ను. కృష్ణ కృష్ణ మాకు పుట్టిన బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్ ఉన్నాయి కదా, ఆ 4 డోర్లకి చైల్డ్ లాక్ వేసాం, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. తులసి నువ్వు వచ్చి నన్ను కాపాడావు నిజమే, కానీ సైట్లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం. దయచేసి దీన్ని దాన్ని కలపకు ప్లీజ్. అది కాదు కృష్ణ, నీకు తెలీదు, దియానే ఆ చైన్ తెగింది, రాయి పడింది, అన్నీ నిన్ను చంపడానికి దియా చేసిన ప్లానే. అయ్యో తులసి. బాబు మీకేం సమస్యో తెలియదు కానీ సమస్య మీలో లేదని మాత్రం తెలుసు. కొన్నిసార్లు మనం ఎక్కడో చేసిన తప్పు కర్మరూపంలో మనల్ని వెంటాడుతుంది. అది మనల్ని వదలాలంటే పరిహారం చేయాలి. మీరు వీలైతే కాటేదాన్ బాలస్వామి గారిని కలవండి. ఆయన మీ సమస్యలకు ఓ పరిష్కారం చూపిస్తాడు. మా మావయ్య కూడా ఆయన గురించి చెప్పారు. ఆయన పిలిపించి హోమం చేయించి పూజ చేపిస్తే అన్నీ బాగుంటాయి. ఏది బాగుంటుందో తెలియట్లేదు తులసి. ముందు నువ్వు బాగుపడాలి. ఓం హ్రీం క్లీం కాళీ స్వాహ. ఓం కాళీ స్వాహ. ఓం మాగాళీ స్వాహ. ఓం జై కాళీ స్వాహ. ఓం ఉగ్రకాళీ స్వాహ. ఓం
తులసి ఏమైంది? నేను చూస్తాను. నా పేరు బాలస్వామి. కృష్ణా తులసి ఇల్లు ఇదే కదా? కాదు, అలా ఎవరు లేరు. ఫోన్ చేసి ఈ అడ్రస్కే రమ్మన్నారే. ఈ ఇంట్లో నుంచి ఎవరు ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పను లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. దియా, దియా, అదిగోండి సార్, అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇదిగోండి సార్, ఈ గొంతులో పడింది సార్. అవును సార్, అదే సార్. అదే టైంలో ఫస్ట్ సౌండ్ మాత్రం వినిపించింది సార్. పరిగెత్తుకొచ్చి చూస్తే లిఫ్ట్ కొలాప్స్ అయింది సార్. సార్, యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా సార్? అక్కడ రమేష్, ఏంటి అనుకో సార్. ఈ రిపోర్ట్స్ అర్జెంట్గా ఫైల్ చేసి కమిషనర్ ఆఫీస్ పంపించు. ఓకే సార్. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ? ఆ ఫైల్ ఎక్కడ? అర్జెంట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? సార్, ఇక్కడే ఉంది సార్. తొందర తీసుకోండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు తీసుకొని కమిషనర్ గారికి అర్జెంట్ పంపేయండి. ఐ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎవరు ఖాళీ కూర్చోదు. తులసి, ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్, ఒక 10 minutes. తులసి బయటండి సార్. మెసేజ్ చూశాను. షీఈస్ ఇన్ బ్యాడ్ షేప్. ఎస్ డాక్టర్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా తులసి నార్మల్ అవ్వాలి. దానికి నేను ఏం చేయడానికైనా రెడీ. ప్లీజ్ డాక్టర్, మీరే హెల్ప్ చేయాలి. తులసి మీతో లేదంటే మీకేమైనా అవుతుందేమో అని తనకు భయం. అసలు ప్రాబ్లమే అది. సో ముందు మనం ఆ భయాన్ని పోగొట్టాలి. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. తను మీతో లేకున్నా కూడా మీకేం కాదని తులసి నమ్మాలి. అలా నమ్మడం స్టార్ట్ చేసిందంటే చాలు, ఆటోమేటిక్గా షీ విల్ బి ఆల్ రైట్. తను నన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉండట్లేదు సార్. ఉండాలి. 2 రోజులు మీరే తనకు దూరంగా ఉండాలి. మీరు ఎక్కడున్నారన్నది తులసికి తెలియకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియకూడదు. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. 2 days తర్వాత వచ్చి తులసి ముందు మీరు నిలబడితే చాలు. షీ విల్ బిలీవ్ దాట్ తనకు దూరంగా ఉన్నా మీకేం కాదు అని. ఐ థింక్ ఈ సింపుల్ సైకియాట్రిక్ అప్రోచే తనకి బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. జూమ్ జూమ్ జూమ్. కార్ వైపర్స్ ఆటోమేటిక్. ఒకవేళ తులసి అన్నట్టు వాళ్ళకి పుట్టని పాప ఆత్మలాగా మారి ఇదంతా చేస్తున్నట్టావా? ఒకసారి తులసిని కలవాలి మనం.